సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మలో అనుబంధం, నాన్నలో అనురాగం, కలగలిసిన ప్రేమానుబంధం అన్న ఈ నానుడికి నిలువెత్తు నిదర్శనం మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ వ్యక్తి. ఉన్నత కుటుంబంలో చెల్లి చల్లగా బతుకుతుందని వెనక ముందు చూడకుండా డబ్బున్న కుటుంబానికి చెల్లినిచ్చి పెళ్లి చేసిన ఓ అన్న తీర బావ దుర్మార్గుడని తెలిసి చెల్లి తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పల కాపాడుకుంటూ వస్తూ అన్నకు భారం అవుతున్నామనే బాధ ఒకవైపు, కట్టుకున్నోడు కాపురానికి తీసుకెళ్లడం లేదనే మనోవేదన మరోవైపు, ఈ రెండింటి మధ్య తల్లడిల్లిన ఆ తల్లి ఇద్దరు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో తీవ్ర విషాదం నెలకొల్పింది. చెన్నూరు మండలం గొర్లపుల్లయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరికి 2005 సంవత్సరంలో కడప నగరానికి చెందిన శ్రీహరితో వివాహమైంది. వీరికి 17 ఏళ్ల ఫణికుమార్, 16 ఏళ్ల ధనలక్ష్మి సంతానమున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురం భర్త కువైట్ వెళ్లడంతో తారుమారైంది. ఎక్కువ డబ్బు సంపాదన కోసమని గల్ఫ్ దేశానికి వెళ్లిన శ్రీహరి అక్కడికి వెళ్లిన తర్వాత కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇద్దరు పిల్లలను సాకలిని ఉమామహేశ్వరిని అన్న చేరదీశాడు. చిన్ననాటి నుంచి చెల్లెలు ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. చెన్నూరులో మోటార్ మెకానిక్ గా పనిచేసే రాజేంద్ర ప్రసాద్ చెల్లి కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా తన ఇంట్లోనే పెంచసాగాడు. తనకి ఎక్కువ మంది పిల్లలు కలిగితే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఒక కూతురుతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. అలా అన్న తనని, తన పిల్లలని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా కూడా ఉమామహేశ్వరికి భర్త దూరం పెట్టాడనే బాధ ప్రతినిత్యం వెంటాడుతూ ఉండేది. చెల్లి బావను కలిపేందుకు అన్న రాజేంద్ర ప్రసాద్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అదనపు కట్నం ఇచ్చాడు, పెద్ద మనుషులచే చెప్పించాడు, పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాడు. కానీ కుటుంబంపై ఏమాత్రం ప్రేమ లేని శ్రీహరి విడాకులకు అప్లై చేశాడు. భార్యకు నెల నెల భరణం ఇస్తానని మాట తప్పి జైలు కూడా వెళ్ళాడు. అయినా మార్పు రాని శ్రీహరి భార్య పిల్లలను కాపురానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. కోర్టు చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెడుతున్న అన్నను చూసి ఉమామహేశ్వరి తీవ్ర మనోవేదనకు గురైంది. కట్టుకున్నోడు కాదని జల్సాలు చేస్తుంటే, కాయ కష్టం చేస్తూ అన్న పడుతున్న బాధలను చూసిన ఆమె ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈడొచ్చిన ఇద్దరు పిల్లలతో పాటు అనారోగ్యం పాలైన తనని సాకాలంటే అన్నకు అధికమైన భారం కలుగుతుందని లోకాన్ని విడిచి వెళ్లాలని అనుకుంది. బలవన్మరణానికి ఆ ఇద్దరు పిల్లలను ఒప్పించింది. ఇంటర్ పూర్తి చేసిన ఆ ఇద్దరు పిల్లలు కూడా పుట్టిన నాటి నుంచి తండ్రి ప్రేమకు దూరమై మామకు భారమై బ్రతికి ఉండి ఏం లాభం అనుకున్నారు. తల్లి బాధను పంచుకోవాలనుకున్నారు. ఆమె చెప్పినట్టే విని వాట్సాప్ లో మామకి వాయిస్ మెసేజ్ పెట్టారు. నన్ను నా పిల్లలను బాగా చూసుకున్నావునా. నా సంసారం నిలబెట్టాలని నేను ఎంతో ప్రయత్నం చేసినావునా. నా కోసం మంచి ఉన్న తగ్గిపోయినావునా. నా బిడ్డకు ధరణి బాగా చదువు చెప్పినావు, బాగా లక్క ఇచ్చి బాగా చదువు చెప్పించినావునా. నా బిడ్డకు కూడా ఒకటి నా పెద్ద బిడ్డకు కూడా ఒకసారి పనిలో చేర్పించి వాడిని కూడా మంచి ప్రయోజకుని చేసినావునా. దాన్ని నువ్వు బాగుపరచలేవునా. నేను దరిద్రపు దాన్నినా. నువ్వన్నా సంతోషంగా ఉండునా. నేను ఎట్ట అమ్మ లేదు భర్త లేడు నాకు. ఇప్పుడు నేను నాకు బాధ తట్టుకోలేను. నన్ను సంసారానికి తొడగకూడదు నావాడు. నువ్వు ఎంత చేసినావాడు నన్ను సంసారానికి తొడుకొని పోడు నావాడు. నీ కండలు హూనమైపోయినాయి. వదినే నువ్వు నా బిడ్డలను అందరు నన్ను బాగా చూసుకున్నారు. నా జీవితం నువ్వు బాగుపరచలేవునా. నువ్వు ఎన్ని 15 ఏళ్ళ నుంచి నన్ను సాక్కున్నావునా. నువ్వు ఎంతో కోర్టుకు లెక్క పెట్టినావు. నేను తప్పు చేస్తానన్నా, ఇది చేయడం తప్పేనా నాకు తెలుసునా. ప్రతి ఒక్కరి నాకు అది చెప్పు ఇది చెప్పు అని నువ్వే నేర్పించినావు. ఇది ఒక్కటి నేను నీకు చెప్పలేదు. నన్ను నా బిడ్డలను క్షమించునా. అన్నా క్షమించు. జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా. తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నావు. ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. ఇక చాలు ఈ జీవితం. నీకు భారం కాదలుచుకోలేదు.
మా ఆత్మహత్యలకు నా భర్త శ్రీహరి, అత్త సరస్వతి, ఆడపడుచు శశికళతో పాటు లక్ష్మీపతి కారణం. వారికి శిక్ష పడేలా చూడు అని ఉమామహేశ్వరి వాయిస్ మెసేజ్ పెడితే, మామ మన్నించు, మరదలిలో మమ్మల్ని చూసుకో అంటూ కోడలు అల్లుడు మాట్లాడిన మాటలు విన్న ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ మెసేజ్ పెట్టి వారు ఈ నెల 27న సాయంత్రం గుడికి వెళ్తామని వెళ్ళి తిరిగి రాలేదు. వాయిస్ మెసేజ్ విన్న ఆ అన్న గుండె ఆగినంత పని అయింది. లబో దిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే సోమవారం వల్లూర్లలో పశువుల కాపురులకు ఓ చెట్టుకు వేలాడుతున్న 3 మృతదేహాలు కనిపించాయి. ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసిన పోలీసులు మృతదేహాలను అన్నకి అప్పగించారు. కళ్ళ ముందు ఎదిగిన పిల్లలను తలుచుకుంటూ, నిత్యం కష్టాల కడలిని ఈదిన చెల్లిని గుర్తు చేసుకుంటూ అన్న రాజేంద్ర ప్రసాద్ ఏడ్చుతున్న తీరు అక్కడి వారిని కలిచివేసింది. ఏది ఏమైనా ఓ భర్త నిర్లక్ష్యానికి నిండు కుటుంబం బలైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.